చిత్తూరు జిల్లా కుప్పంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, జనసేన ఇన్ఛార్జ్ నరేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగానికి ప్రపంచంలోని మంచి గుర్తింపు లభించింది. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని దేశంలో ఆమోదించి నేటికి 75 ఏళ్లు పూర్తయిందని ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగం గురించి తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకోవాలని మునిరత్నం తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, దళిత నాయకులు కన్నన్, వెంకటేష్, కౌన్సిలర్ దాము, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. దేశ రాజ్యాంగం పవిత్రమైనటువంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం అని రాసి, మామూలుగా మనం పురాణాల్లో భగవద్గీతలో చెప్తాం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, అంటే దుర్మార్గుల్ని శిక్షించాలి, సన్మార్గుల్ని రక్షించాలి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? సన్మార్గుల్ని శిక్షించి తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించాడు, దుర్మార్గులకు అన్ని శక్తులు ఇచ్చి దోచుకునే శక్తి చేశారు. కాబట్టి మళ్ళీ దాన్ని రివర్స్ చేసే కార్యక్రమం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాజ్యాంగ చట్టాన్ని తీసుకొని దీంట్లో కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు పరిపాలన రాజ్యాంగ పరంగా చేసే విధంగా చేస్తున్నారు. కాబట్టి మేమందరూ కూడా ఆయన అభినందిస్తూ ఈ కూటమి ప్రభుత్వం పేదరికం లేని సమాజాన్ని నిర్మించే కార్యక్రమంలో ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు మా మిత్రులందరూ కూడా ఇక్కడ విచ్చేశారు పెద్ద సంఖ్యలో. మేము ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అంబేద్కర్ జయంతి కానీ, అదేవిధంగా వర్ధంతి కానీ, అదేవిధంగా రాజ్యాంగ దినోత్సవం కానీ, ఇవన్నీ కూడా అంబేద్కర్ స్ఫూర్తితో మేము ముందుకు పోతాం. తెలుగుదేశం పార్టీ దేశ రాజ్యాంగం పవిత్రమైనటువంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం అని రాసి